నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామ సమీపంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఐసంపేట రాంపూర్ గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ వారం రోజుల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేయిస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్ అభిలాష అభినవ్ గతంలో కడెం మండలంలోని మైసంపేట్ రాంపూర్ గ్రామాలను పునరావాసం కింద తరలించగా ప్రజలు కల్పించినటువంటి సౌకర్యాలను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పునరావాసిత ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నష్టపరిహారం కింద ప్రజలకు అందించిన సాగు భూమిని సాగుకు యోగ్యంగా చదునుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఖాళీ చేసిన గ్రామాల్లోని పాఠశాలను ఇక్కడికి తరలించాలని అధికారులకు ఆదేశించారు. మహిళల జీవనోపాధికై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మురుగు కాలువకు పైకప్పును ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. Within 1 week we will start your agriculture level. మీరు వచ్చిన ఉన్నప్పుడు మీ ఊరు పెద్ద మనిషికి తీసుకురండి. టైం ఒక పర్సన్ లేదు, ఇంటరిమ్ ఒక కమిటీ అందరితో మాట్లాడి ఏర్పాటు చేయండి. దీంట్లో యంగ్ వాళ్ళు అండ్ ఓల్డ్ వాళ్ళు మిక్స్, కొంతమంది లేడీస్కి కూడా పెట్టండి. సో దట్ ఆల్ రకంగా ప్రాబ్లమ్స్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అది చేసి మీరు రావాలి. అది చేసేసేయండి. ఇది లెవెలింగ్ నేను ఇమ్రాన్కి మీకు చెప్తున్నాను, లెవెలింగ్లో ఏదో ఇష్యూ ఉంటుంది, ప్లీజ్ కమ్ టు ఓకే. వెంటనే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలి కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అది ఒకటి. సెకండ్, మన ఈపీఆర్ నుంచి లెవెలింగ్ స్టార్ట్ చేస్తాను. ఈపీఆర్ 3 రోజులు మేము ఇక్కడే ఉండి లెవెలింగ్ స్టార్ట్ చేసి అందరి ఇల్లు తిరిగి ఒకసారి చూసుకోండి. అందరికీ లెవెలింగ్ అవుతుంది. అదే సెకండ్. థర్డ్, ఇది ప్లాంటేషన్ గుంత ఉంది అంటే అది ప్లాంట్ మొక్క నాటాలి. సో వాలి మొక్క ఇస్తారు మీకు, మన ఎంపీటీఓ తరఫు నుంచి కూడా హెల్ప్ చేస్తారు. మీ అందరూ మీ ఇంటి ముందు మీ చేతి నుంచి మొక్క నాటేయండి. అండ్ ఆ తర్వాత మొక్క మీరే చూడాలి, మనకి చెప్పకండి. మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, నేను చూసాము. ఓకే, మంచిగా ఉండండి. ఏర్పాటు చేస్తాం, మీరు వెంటనే మీ వెళ్ళచ్చు. సరే, పత్తి అవన్నీ చేసుకోండి. కానీ మనసం లెవెలింగ్ చేద్దాం కదా. అండ్ ఇంకొకటి, లేడీస్కి మనం మాట్లాడతాం గివ్ గారితో, అది టైలరింగ్ యూనిట్ ఏర్పాటు. మీ గ్రామంకి వచ్చిన చాలా సంతోషం. రామ్ అంటే అదే నీటి నీళ్ళు ఉందా లేకపోతే ఖరాబ్ నీళ్ళు ఉందా, అది ఒకసారి మీరు చూసుకుంటే అయిపోతుంది కదా. అవేర్నెస్ ఏం కావాలని ఒక బాటిల్ తీసుకుంటండి. అది వాళ్ళ ఇల్లు నుంచి ఒక లేడీ వెళ్ళి ఒక లేడీ నీళ్ళు ఇప్పుడు ఇక వచ్చినాక ఏం లేదు. ఈ వచ్చిన మారి వచ్చేదైతే అర్థలేదు.